ఎందుకు ఊరికే ఆవేశపడిపోతావు? ఒక్కసారి ఇది జాగ్రత్తగా విని ఎంత ఆవేశపడాలో, నన్ను బయట గెంటాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. ఆ కంపెనీ కుప్ప కూలిపోవడం, బ్రాహ్మణి నడి రోడ్డు మీద పడటం. నువ్వు ఇదంతా చేస్తే 2 లక్షలు ఇస్తాను. బ్రాహ్మణి కంపెనీ షేర్ హోల్డర్స్ లిస్టు నాకు పంపించు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు మా పిఏతో ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డింగ్ చాలా బాగానే బేరాలాడావు. ఏంటి 2 లక్షలు ఆఫర్ ఇస్తావా? బ్రాహ్మణి గారి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాలా? పెద్దమ్మ పెద్దమ్మ అని తెల్లారులేస్తే ఆవిడ చుట్టూ తిరుగుతావు కదే. ఆవిడ రోడ్డు మీద పడితే నీకే వస్తుంది. ఇంకా ఇక్కడ ఆస్తులు రాయించుకుని అమ్మ వాళ్ళని రోడ్డును పడేస్తానంటున్నావు. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అందరూ రోడ్డును పడితే నీకొచ్చేదేంటి? తరుణనని ప్రేమించానన్నావు. అందరూ ఒప్పుకుని పెళ్లి చేస్తామన్నారు కదా. హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఈ శాడిజం ఏంటి సరియు? నీ వేలితో నీ కన్నే పొడుచుకుంటున్నావన్న సంగతి అర్థం అవుతుందా? ఏయ్, నువ్వేంటే నాకు చెప్పేది? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని పోవే. ఓహో అలాగా. అయితే ఇప్పుడు తరుణన్న దగ్గరికెళ్ళి ఈ కాల్ రికార్డింగ్ ని ప్లే చేస్తా. అమ్మా నాన్న అందరికీ వినిపిస్తాను. ఆ తర్వాత నీకిష్టం వచ్చింది నువ్వు చేసుకో, ఓకేనా? నీకు నచ్చింది నువ్వు చేస్తానన్నావు కదా, మరి భయం ఎందుకు సరియు? చూడు, నువ్వు టార్గెట్ చేసింది నా మెట్టినింటిని, నా పుట్టినింటిని. నా 2 కళ్ళని పొడి చేస్తానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నా? ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబాల జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరుకోను. బ్రాహ్మణి అమ్మగారి కంపెనీ షేర్స్ మొత్తం పడిపోయి ఆవిడ రోడ్డు మీద పడాలనుకున్నా. చివరికి ఏమైంది? మళ్ళీ పడిపోతున్న కంపెనీ ఎలా లేచిందో నువ్వే చూసావు కదా. అంటే పెద్దమ్మ కంపెనీని నువ్వు? అవును, నేనే. నేను మధు గారు కలిసి ఫారిన్ ఇన్వెస్టర్స్ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించి మళ్ళీ కంపెనీని నిలబెట్టించాం. నీ మంచి కోసమే చెప్తున్నాను సరియు. నీ బుద్ధి మార్చుకుని తరుణనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. లేదంటే... ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగే ఇస్తున్నాను. ఇంకా అర్థం కావట్లేదా? నువ్వు చేసిన పనికి మాలిన పనులకి ఎప్పుడో నిన్నందరి ముందు నిలబెట్టి చీ కొట్టించి పంపించుండాల్సింది. కానీ ఇంకా వార్నింగ్ ఇచ్చి ఇంకో ఛాన్స్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు ఈ కుటుంబంలో ఒక భాగం అనుకున్నాను కాబట్టి. కానీ ఒక వేలు కుళ్ళిపోయి చెయ్యి తీసేసే పరిస్థితి వస్తుందంటే ఆ వేలుని తీసేయడానికి కూడా వెనకాడం సరియు. మానసి నిశ్చితార్థం అయిపోయింది కదా, పెళ్లి కూడా ఇలాగే జరిగి సంతోషంగా ఉండని. లేదు, నీ కుళ్ళు బుద్ధితో ఏమైనా చెయ్యాలనుకుంటే ఇంకో అవకాశం ఉండదు సరియు. ఆలోచించుకో. ఇలా ఇరుక్కుపోయానంటే దీని దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నా జట్టు దీని చేతిలో ఉండిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి.
రియలీ ప్రౌడ్ ఆఫ్ యు మాన్సీ. థ్యాంక్స్ అత్తా. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పు సరి. ఎక్కడ నో మాన్సీ? ఈయన్నే అత్త దగ్గరున్నా. నువ్వు కూడా ఉండాల్సింది సరియు. అత్త ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నీ వల్ల కంపెనీ నిలబడిపోయిందన్న సంతోషంతోనా? అవును సరియు. సరే, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకి రా. సరియు. హలో హలో, ఏం వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఆగు సరియు, బయటకొచ్చి మాట్లాడతా. అత్త ఒక్క నిమిషం. పక్కకొచ్చినా చెప్పు సరియు. పెద్దమ్మ బాగానే పొగిడి కిరీటాలు పెడుతున్నట్టుంది కానీ కొంచెం తగ్గించు. ఏమైంది సరియు? పెద్దమ్మ కంపెనీ షేర్లు పడిపోతే నువ్వేదో నిలబెట్టావని పెద్దమ్మ నువ్వు తెగ సంబరాలు చేసుకుంటున్నారు కదా. అవును. కాదు, అదంతా చేసింది మృదుల. ఏంది ఏంది నువ్వనేది? అవును, అదే చేసింది మాన్సీ. ఎప్పుడు మనమే గెలిచామనుకుంటాం, కానీ చివరికి అది కూడా దాని గెలిపి అయి ఉంటుంది. మనమేదో చిన్న చిన్న ప్లాన్స్ వేశాం కానీ అది చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది మాన్సీ. కంపెనీ సీఈఓ అయ్యి పెద్దమ్మని దాని కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనుకుంది. పెద్దమ్మ లెక్క చేయకపోయేసరికి కంపెనీ షేర్స్ పడిపోయేలా చేసింది. తర్వాత అదే తెలివిగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి కంపెనీని నిలబెట్టింది. అది కూడా నీ వల్లే అయినట్టు కలరింగ్ ఇచ్చింది. ఎందుకో తెలుసా? పెద్దమ్మ ముందు నువ్వు గొప్పలు చెప్పుకొని నిన్ను ఆకాశానికి ఎత్తాక అప్పుడు నిజం బయట పెట్టి నిన్నక్కడి నుంచి పడిపోయేలా చేసి అది పెద్దమ్మకి దగ్గరవుతుంది. నువ్వు చెప్పేది నిజమా? నిజం మాన్సీ. అదే ఇప్పుడు స్వయంగా నా దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పి మనిద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. మనమేదో దాని జీవితం నాశనం చేద్దామనుకున్నాం కానీ మన జీవితం నాశనం చేయడానికి అది ఆల్రెడీ స్కెచ్ వేసేసింది మాన్సీ. ఇప్పుడెక్కడుంది అది? ఇంట్లోనే. ఇప్పుడు దాన్ని చూసి మనం పారిపోవాలి కానీ మనల్ని అది కనీసం లెక్క కూడా చేయదు మాన్సీ. ఇప్పుడే వస్తున్నా, రా. సరే అత్త, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అదేంటే భోంచేసి వెళ్తా అన్నావు? స్వీట్స్ తినిపించావు కదత్తా, హెవీగా ఉంది. ఇంటికెళ్ళి లైట్గా భోంచేస్తానులే. నువ్వు మధు కలిసి మన కంపెనీ నడిపితే చూడాలనుకున్నా మానసి. త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోంది. వెళ్ళిరా. గుడ్ నైట్ అత్తా. గుడ్ నైట్. మధుగారు, 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 ఎక్కడికి వెళ్ళిపోయినా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అయ్యో, ఏమైంది మీకు? ఏంటి అవతారం? ఏం కాలేదు, అత్తయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు కదా, మేడం గారికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి తినడానికి? అంటే నాకు వండడం చేత కదనా? నలుడు భీముడు కలిపి కలియుగంలో సింగిల్గా పుడితే ఈ మధు. ఒక్కసారి రుచి మరిగితే నువ్వు అస్సలు వదలవు. అలాగే ఒప్పుకుంటాను గాని మీకెందుకు శ్రమ? నేను వండుతాను, లేవండి. అమ్మో, మీరు మా కంపెనీ సీఈఓ గారు కదా, నా బాస్.
మేముండగా మీరు వంట చేయడమా? నో ఛాన్స్. మధుగారు ఏమైంది? అరే మధుగారు ఎక్కడ? అయ్యో నువ్వు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండు, 10 నిమిషాల్లో ప్రిపేర్ అది- చేసేస్తాను. అబ్బో మ్మ్హ్మ్. చేయండి. మ్మ్. ఏమైంది సార్? ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే టేస్ట్ అద్దరిపోయినట్టుంది. అంటే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టుంది బంగారం. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. ఏమై ఉంటుంది? వెళ్ళి కూర్చోండి. అది కాదు, నేను తప్పకోండి. ఆగా, నేను కూడా హెల్ప్ చేస్తా. మృదులా ఆగు. ఏయ్ మృదులా, మాన్సీ ఏంటిది? తగులుంటే తగిలితే తగల్ని, చస్తే చావుని. పిచ్చి పట్టినా ఏంటా మాటలు? దీనికి పిచ్చి పట్టింది, అందుకే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. నేనేం చేశాను మాన్సి? చేసినవన్నీ చేసేసి ఏం చేసినా అని అమాయకంగా అడుగుతున్నావేందే? నన్ను నా అత్త నుండి దూరం చేయనికి ఇదంతా చేస్తున్నావు కదా. మాన్సీ ఏమైంది? మృదుల అమ్మ నుంచి నిన్నెందుకు దూరం చేస్తుంది? చేస్తుంది బావా, దాని సంగతి నీకు తెలియదు. నీ నుంచి నన్ను దూరం చేయలే, అట్లనే చేస్తుంది. అత్తతో నేను మంచిగా ఉంటే ఏడు నన్ను నీకు కట్టబెడతదోనని అత్తకి నాకు మధ్య మంట పెట్టాలని చూస్తోంది. అర్థం లేకుండా మాట్లాడక మానసి. ఎప్పుడు అందరం కలిసి ఉండాలని అనుకుంటుంది గాని ఎవరు విడిపోవాలని కోరుకోదు మృదుల. మరైతే అత్త కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయించింది? అందరూ తప్పే ఉంది మానసి. షేర్ హోల్డర్స్ అందరూ తప్పుకున్నారు. కంపెనీ షేర్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ని గనక తీసుకురాకపోయి ఉంటే ఉన్న ఇల్లుతో సహా మొత్తం పోగొట్టుకుని రోడ్డును పడాల్సి వచ్చుండేది. అందుకే చేశాను. అది కూడా తప్పేనా? చెయ్యడం తప్పు కాదే, నువ్వు చేసి
నేను చేసినట్టు ఎందుకు చెప్పినావు? మతిపోయిందా మానసి? తనకు రావాల్సిన క్రెడిట్ నీకిచ్చిందంటే అమ్మ దగ్గర నీ విలువ పెరుగుతుంది గాని నీకు చెడు చేయాలని చూస్తున్నాను ఎందుకు అనుకున్నావు? ఎందుకంటే ముందు నేను చేసిన అని రాంగ్ బిల్డప్ ఇచ్చి తర్వాత నిజం తెలిసేలా చేసి అత్త దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి ఇది దగ్గరవ్వాలన్నది దీని ప్లాన్. అసలు నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు మానసి. ఎప్పటికైనా మృదులాన్ని అర్థం చేసుకుంటావన్న నమ్మకం ఉండేది. కానీ మంచులోనూ చెడు వెతుక్కున్నావు చూడు. నువ్వు మారు. ఇలాగే ఆలోచిస్తూ జీవితాంతం ఇలాగే మనుషుల్ని ద్వేషిస్తూ ఉండిపో. మానసి ఆగు. ఈ విషయం ఎప్పటికీ అత్తయ్యకి తెలియదు మానసి. ఎప్పటికీ నువ్వే చేసావనుకుంటారు, నిన్నే గొప్పగా చూస్తారు. అసలు ఇదంతా నీకెందుకే? నేనేమైనా చేయమన్నా? మళ్ళా నా పర్సనల్ విషయాల్లో కలుగ చేసుకున్నవే అనుకో, ప్రాణాలు తీస్తే ఏమనుకుంటున్నావా? మానసి, అత్తయ్య, కళ్యాణ మండపం బుక్ అయిపోయింది. కార్డ్స్ కూడా రెడీ అయిపోతే పంచడం మొదలు పెడతాం. మానసి, ఏమైంది మృదులా? ఏముందయ్యా, మానసి గురించి ఆలోచిస్తుంటుంది. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్ళమమ్మా. మా పెళ్ళిళ్ళ గురించి అయితే ఎన్ని కలలు కన్నామో, ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో. కానీ ఇప్పుడు మనసులు దూరం, మనుషులు కూడా దూరం. బాధపడొద్దమ్మా. ఈ దగ్గర దూరాలు శాశ్వతమా చెప్పు? మానసి నిన్ను అర్థం చేసుకుని మళ్ళీ మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. బయటపడట్లేదు కానీ అది కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తుంటుంది. ఎక్కువ ఆలోచించద్దు మృదులా. ముందు పెళ్లి జరగని. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? పెళ్లి జరిగే టైంకి మానసి మనసు తప్పకుండా మారిపోతుంది.